ఓకే. ఇందాకనే బహుముఖం చూడడం జరిగింది మూవీ. సో టైటిల్ చూసి కొద్దిగా ఆసక్తిగా ఉందని చెప్పి పోయా లోపల. బహుముఖం అనేటువంటిది మిగతా వాళ్ళని కాదు. సో వన్ పర్సన్ ఒకవేళ అతను మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఏం చేయగలడు, ఏ విధంగా ఒకవేళ డిజాస్టర్ అయిపోతుందా, ఏమవుతుంది అనేటువంటి చిన్న కాన్సెప్ట్తో చేయడం జరిగింది. స్టేజ్ మీదకి వచ్చి హీరో కదా, ఇది ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. ఏంటంటే ఇది మూకి చిత్రం కాదు, ఇందులో ఇది టాకీ చిత్రం అని. అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, అక్కడ ఉన్నటువంటి హీరో చేసేటటువంటి రోల్ ఏదైతే ఉంటావో బహుముఖం, అది దానికి జస్టిఫై అయినటువంటిది, టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ ఒక సిచ్యువేషన్ ఏంటి అని అంటే స్టేజ్ సిచ్యువేషన్. దట్ ఈస్ కాల్డ్ బహుముఖం మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో నీ బాధ్యతలు మోసినాడే ఆయన, యాక్టరు డైరెక్టర్ అనేటువంటిది. మిగతా వాళ్ళకి ఇచ్చింది కూడా ఛాన్స్ బాగుండేది. సో సినిమా అనేటువంటిది ఇటువంటి వాళ్ళకు ఇంకో అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా మంచి సినిమా తీసే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్లీజ్ డూ నాట్ డిస్టర్బ్. మీరు ఇది చిన్న సినిమా అని మొత్తం అనుకోవద్దు. చిన్న సినిమా, అప్పుడు అన్నాను ఇప్పుడు అంటాను, చిన్న సినిమా, చింతలేని సినిమా. సో ఇందులో మ్యూజిక్ కానీ జనాలకు ఏమనిపిస్తుంది అని అంటే ఇది ఒక సైకో థ్రిల్లర్ ఏమో అనుకుంటుంది. ఫస్ట్ సైకో థ్రిల్లర్ కాదు, ఒక మనిషి మెంటల్గా డిజాస్టర్ అయితే ఎన్ని ముఖాలు చూపించగలరు అనేటువంటిది మూవీ. వెరీ నైస్ మూవీ. దాని తర్వాత వచ్చేసి హీరోయిన్ కానీ ఫారిన్లో జరుగుతుంది. సో తన యొక్క గతం, ఇది నా స్టోరీ అని చెప్పినప్పుడు కాకమ్మ కథ చెప్తున్నారేమో అనుకున్నా, లేదు. హీరో ఎక్స్ప్రెషన్స్, దాంట్లో జరిగేటువంటి సంభాషణలు వెరీ నైస్, సూపర్. నా వర్క్ అంటే నా కైండ్ ఆఫ్ పీపుల్కి సినిమా సూపర్గా ఉంటుంది. బట్ అదర్ క్యాండిడేట్స్ ఆల్సో కెన్ కమ్ డౌన్ టు వాచ్ దిస్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. అన్న ఇప్పుడే బహుముఖం అనే సినిమా చూసా, చాలా బాగుంది. అశోక్ కార్తిక్ అంట నిజంగా డైరెక్షన్, యాక్టర్గా నిజంగా 2 రోల్స్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు భయ్యా. డైరెక్షన్ చేస్తేనే మ్యాక్ అనుకుంటే హీరోగా చేయడం అనేది నిజంగా యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్యా. ఒక బిగ్ స్టార్ని చూసినట్టు అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ప్రతిదీ ఎవ్రీవన్ చాలా బాగుంది. డైరెక్షన్ అయితే ఇంకా అల్టిమేటెడ్గా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వండర్ఫుల్ భయ్యా. అంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇండస్ట్రీలో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. చాలా బాగుంది సినిమా మాత్రం, వండర్ఫుల్ మేకింగ్. అలాగే ఆర్ఆర్ అనేది ఉంది కదా, అస్సలు నిజంగా ఇంట్రడక్షన్ కానీ, ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఉత్సవడిపోయింది భయ్యా నాకైతే. అలా ఉంది సినిమా, సూపర్గా ఉంది. నిజంగా డిజాస్టర్ అనేది ఒక ప్రతి మనిషికి ఉంటుంది. ఆ లోపాల వల్ల సినిమాకు అంత అద్భుతంగా తీసుకొచ్చాడంటే, అంటే సినిమా తీసే విధానం కంటే తన యాక్టింగ్ ఉంటే చూసిన ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకైతే సూపర్గా అనిపించింది. కానీ భయ్యా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ జోనరు, డిఫరెంట్ డైరెక్షను, ఒక డిఫరెంట్ ఆర్టిస్టు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇట్స్ అ వండర్ఫుల్. నాకు బాగా నచ్చింది, మళ్ళీ చూడాలని ఉంది. ఎవ్వరు మిస్ కావద్దు. బహుముఖం అనే సినిమా ఇట్స్ అ వండర్ఫుల్. నాకు తెలిసి ఫ్రైడే రిలీజ్ అయిన దాంట్లో ఇట్స్ ద బెస్ట్ సినిమా ఎంత ఉందంటే బహుముఖం అనే సినిమా చెప్పొచ్చు. సూపర్ భయ్యా, కుమ్మేశారు సినిమా, అసలు మామూలుగా లేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. వండర్ఫుల్ మేకింగ్ అయితే. బహుముఖం ఆ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే అన్న ఒక సైకో, ఒక థ్రిల్లింగ్, ఒక ఎలిమెంట్స్, ఒక సస్పెన్స్. నిజంగా ఆ చీకటి గదిలో ఆ డార్క్ ఫేస్ లో చూస్తుంటే భయం వేసేది, మంచి థ్రిల్లింగ్ ఉండేది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా డైరెక్షన్, ఎడిటింగ్, రచయిత అన్ని తానే, హీరో కూడా తానే, నిర్మాత కూడా తానే. హీరో సొంత సినిమాని చాలా బాగా తీసుకున్నాడు. అలాగే స్టోరీ లైన్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. అయితే ప్రతి సీన్ కి కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతున్నాం. మనకి సీట్ ఎడ్జిని కూర్చొని మరీ చూస్తాం. నిజంగా బహుముఖం అని దేనికని పెట్టారంటే, తను కనిపించే మొహం ఒకటి, వెనకాల మొహం వేరు. నిజంగా చాలా చాలా ఎథిక్స్, అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా సస్పెన్స్ ఉంది సినిమా అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దానికి తగ్గట్టుగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. ఆ సస్పెన్స్ సీన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే చాలా భయం వేసేది అనమాట. ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్ అండ్ ఏదైతే యూఎస్ లో జరిగే సీన్స్ అయితే ఏదైనా, ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్న. సో నాకు బహుముఖ సినిమా అయితే మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అన్న. చాలా బాగుంది. బట్ మన హీరోగా నటించడం కొంచెం కష్టం అనుకుంటే, హీరోగా నటిస్తూ రచయితగా ఎడిటింగ్ కూడా చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఆ కార్తిక్ గారు మీ హార్డ్ వర్కింగ్ యాక్షన్ అనమాట. ఇంకా బహుముఖ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. ఆ సినిమా అయితే బ్లాక్ బస్, ఒక సస్పెన్స్, మంచి ట్విస్ట్ లోనే మంచి సస్పెన్స్ ఉందన్న. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరూ చూడాలన్న ఈ సినిమాని. అంటే ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత ఆ స్టోరీ లైన్ ఉందో, ఎంత సస్పెన్స్ సీన్స్, ఆ ఇంటెక్షన్, వాట్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాట్ నెక్స్ట్ అంటేనే కనిపించింది మేడం. నాకైతే బహుముఖ సినిమా చాలా మంది, ప్రతి ఒక్కరూ చూడండి అన్న సినిమా. బహుముఖం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక రొటీన్ సినిమా మాత్రం కాదు, చాలా అంటే చాలా మంచిగా ఉంది అన్న సినిమా. అసలు మామూలు సస్పెన్స్ కాదు. అబ్బాబ్బా, హీరో అన్న కార్తిక్ అని అయితే యాక్టింగ్ ఇరుగా తీసేసిండు. సైకో హీరో అనమాట. అంటే నిజంగా సైకో అంటే ఇలా ఉంటాడా,
అని అయితే నాకైతే అలా అనిపించింది. అంటే హీరోగా చేయడమే కష్టం అనుకుంటే ఒకవైపు హీరో, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అని చెప్పి మొత్తం అన్ని షేడ్స్ అంతా మన కార్తీక్ అన్న చేయడం అనేది చాలా బాగా చేసిండన్న. కార్తీక్ అన్న మామూలు యాక్టింగ్ కాదు. ఆ ట్విస్ట్ అసలు క్లైమాక్స్ ఉంటదన్న, అమ్మ బాబోయ్! ఈ క్లైమాక్స్ అయితే మామూలుగా అనిపియలేదు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందన్న. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అన్న మామూలుగా కాదు ఆ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అందరు చిన్న సినిమా అంట. ఇది అసలు చిన్న సినిమానే కాదని ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాక్టర్ అనుకున్న ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళ మమ్మీ కోరిక అనమాట, అంటే పేరెంట్స్ కోరిక కొడుకు తీర్చడం అనేది చాలా బాగా యాక్టింగ్ చేయాలి, సైకో యాక్టింగ్ చేయాలి అని చెప్పి మొత్తం చాలా అంటే చాలా బాగుందన్న. సో చెప్పేది ఏంటంటే బహుముఖం సినిమానే ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు మిస్ కాకండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. బహుముఖం దీనమ్మ ముఖం అంటే నేను ఏమేం షేడ్స్ ఉంటాయని కొంచెం చూసిన అన్న సినిమా మాత్రం. కానీ ఇన్ని షేడ్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. కార్తీక్ అన్న ఏందన్నా నువ్వు మరీ ఇలా పర్ఫామ్ చేస్తే ఎట్లానా? టాలీవుడ్ ఇండస్ట్రీ మిమ్మల్ని డిజర్వ్ చేస్తుందన్న. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావన్న. ఫస్ట్ అసలు మూవీలో మీరు చేసిన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎన్ని రోల్స్ చేసినా కానీ ప్రతి ఒక్కటి అసలు కిల్డ్ ఇట్ అన్న. అంటే ఆ రేంజ్ లో చేశారన్న. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండన్న. అంటే ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది మనకు. అండ్ స్టోరీ అంటే స్టోరీ డిఫరెంట్ స్టోరీ అన్న. అసలు ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడని స్టోరీ అన్న. డిఫరెంట్ స్టోరీ తోటి, డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చాలా డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్న. చూస్తున్నంత సేపు అసలు గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. అసలు 3 గంటలు 2 గంటలు ఎంతసేపు కూర్చున్నా కానీ అప్పుడే అయిపోయిందా అనే జోన్ లోకి వెళ్ళిపోతారు మీరు. అంత బాగుంది మూవీ మాత్రం. సో అసలు ఒకరు యాక్టర్ గా చేయాలన్నా, ప్రొడ్యూసర్ గా చేయాలన్నా, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో చేయాలంటేనే మనకు దూల తీరిపోద్ది. కానీ అన్న ఒక్కడే ఆల్ ఇన్ వన్ షో లాగా మొత్తం కవర్ చేసిండు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే ఆయనకు సినిమా మీద ఎంత పిచ్చి ఉందో దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. సో సినిమా అంటే చాలా బాగుందన్న. హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న కొన్ని సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి మనకు. సో చాలా బాగుంది. ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. నా బహుముఖం చాలా పేరింటనే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అన్నమాట. అలాగే ఇతనే డైరెక్టర్, ఇతనే ప్రొడ్యూసర్ అనేది చాలా సూపర్ హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి ఇంకా చెప్పనక్కర్లేదు, ఎర్రగా తీశారు. ఈ వీకెండ్ లో నాకు బాగా నచ్చిందండి. మూవీ మాత్రం చాలా శుభంగా ఉంది. బహుముఖము ఏంటంటే ఎలివేషన్స్ మాత్రం ఎర్రగా తీశారండి, చాలా బాగుంది. బహుముఖం అంటే పేరు చూసి ఏంట్రా ఏదో పాతనంలా ఉంది, వాట్ ఇస్ ద స్టోరీ అని చెప్పి ఇంట్రెస్ట్గా వచ్చా. బట్ నేను ఎగ్జైట్ అయింది ఏంటి అంటే మెయిన్ హీరో యాక్టింగ్ భయ్య. అసలు తన ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ఒకరికి యాక్టర్ అవ్వాలి అని పిచ్చుంటే ఎలా యాక్ట్ చేస్తారు అనే వేలో చేశాడు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అసలు స్టోరీ కూడా తన తల్లికి ఇచ్చిన మాట కోసం చేసిన యాక్టింగ్ కానీ, తను ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది, హాఫ్ మూన్ డ్రెస్సింగ్ సెన్స్ చేసుకొని భరతనాట్యం టైప్లో చేసే మౌన యాక్ట్ ఉంటుంది అన్న. అంటే వేరే లెవెల్ అనిపించింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అసలు షివర్ అయిపోయింది బాడీ, అంత బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి థియేటర్కి వచ్చి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఏది ఉండదు, బట్ ద వే వీఆర్ సీయింగ్ దాని బేస్ అయి ఉంటుంది సినిమా. సో కమ్ టు థియేటర్స్, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. అన్న ఇప్పుడే బహుముఖం మూవీ చూసి వస్తాను. నిజంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళింది అన్న. కొత్తగా కొత్త హీరో, డైరెక్టర్, రైటర్ అన్ని ఆయనే. నిజంగా చెప్తున్నా, అసలు ఈ రేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సినిమా చూస్తున్నంతసేపు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. సినిమా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండాలి. ఫస్ట్ మూవీ అనుకుంటే ఇది నిజం చెప్తున్నా, ఇది ఫస్ట్ మూవీ లాగా లేదు. ఆల్రెడీ ఆయనే డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న. యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా వరకు సినిమా అంతా ఫారెన్లోనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు డెఫినెట్గా తీస్తారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఓటీటీలో, ఐబొమ్మలో, ఇట్లో చూద్దామని కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడండి బహుముఖం. అసలు నిజంగా ట్విస్ట్ అయితే అన్న, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే. గూస్ బంప్స్ ఒక్క ముక్కలు చెప్పాలంటే సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. హీరో యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సూపర్ అన్న, సూపర్ అన్న. ఇప్పుడే బహుముఖం అనే మూవీ చూసానన్న, కిరాకున్నది, నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు ఇంత చాలా డిఫరెంట్ తీసారు. క్యారెక్టర్ చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్, డైరెక్షన్ బాగుంది, హీరోయిజం బాగుంది, చాలా బాగుంది మూవీ. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మూవీ చూసిన తర్వాత. అసలు ఏ మూవీ చూసామా అనిపించింది. ఎందుకంటే అంత తల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఫస్ట్ మూవీ చూసాము, నేను అది ఏమంటారు, అది క్యారెక్టరైజేషన్ యాక్టర్ కోసం అయినా ఆడిషన్కి వెళ్ళిన తర్వాత వెళ్తే అక్కడ సరిగా చేయలేదు. తర్వాత యాక్షన్ లో అది క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగుంది మూవీ. ఇన్ని రోజులు చాలా
చాలా రోజులు ఒక మంచి మూవీ చూసిన, ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా ఉందంటే మూవీ కూడా చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అమెరికా చూసినట్టు అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలాగా ఉంది. గూస్ బంప్స్ వచ్చినాయి. మామూలుగా సైకలాజికల్ థ్రిల్లర్ లాగా చేయమని ఆడిషన్ చెప్పారు. ఇంత ఫస్ట్ చేయలేదు, తర్వాత చేశాడన్న మత్తి పోయింది. నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వేరే లెవెల్ ఉంది. తర్వాత తర్వాత తీసిన తర్వాత అసలు సాంగ్స్ అయితే కిరాక్ ఉన్నాయి అన్న. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, యాక్షన్ హీరోయిన్ యాక్షన్ బాగుంది. నేను షాక్ అయిపోయాను. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని ఆసారే అంటే చాలా బాగా తీశారు. నాకు అనిపిస్తుంది ఇంకో కొత్త ఇండస్ట్రీకి మనకు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ, తప్పకుండా అందరు చూడండి. చాలా బాగుంది అన్న, అందరు చూడాలి, కిరాక్ ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. ఇప్పుడే చూశాను బహుముఖం మూవీ, నిజంగా చాలా చాలా బాగుంది. డిఫరెంట్ స్టోరీ అన్న, ఇప్పుడు దాకా అయితే ఇలాంటి స్టోరీ రాలేదు. హీరో గారి డైరెక్షన్, స్టోరీ అసలు ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్. చిన్న సినిమా కాదు, చాలా మంచి సినిమా. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇంటర్వెల్ నుంచి కూడా క్లైమాక్స్ కి చాలా చాలా థ్రిల్లర్ సీన్స్ ఉంటాయి అనమాట. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సినిమా, మీకైతే ఇంత కూడా బోర్ కొట్టదు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు అనమాట, అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత బాగుంది. యాక్టింగ్ కానీ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ వరకు చాలా చాలా బాగుంటది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సైకో సీన్స్ కానీ కొత్తగా అనిపిస్తాయి. హీరో గారికి అయితే హ్యాట్స్ అప్ అన్న, చాలా చాలా కష్టంతో తీశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. బహుముఖం దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బహుముఖ సినిమా సూపర్ గా ఉంది. అసలు సైకోలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చాలా బాగా చూపించారు. అద్భుతంగా తీసి చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. సో ఇట్స్ లైక్ అ చైల్డ్హుడ్ డ్రీమ్. సో అట్లీస్ట్ ఇప్పుడు జనాలు చూస్తున్నారంటే ఐఎమ్ లైక్ హ్యాపీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ మీ, నాలాగా ఒక 30 to 40 మెంబర్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీఆర్ ఆల్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు వాచ్ ద ఫిల్మ్. సో చాలామంది నాకు తెలిసి ఇంకా వచ్చి చూడట్లేదు, టైం పడుతుంది అనుకుంటా, టాక్ లేరు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అందరూ బాగుంది అంటున్నారు. సో ఐ రియలీ లైక్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి నాతో పాటు యాక్టర్స్ ఉన్నారు, ఆమె కూడా మాట్లాడతారు. Say whatever you feel. How are you feeling? ఎలా ఉన్నారు? బాగున్నారు. I'm feeling great. I feel really happy. It was amazing to see the whole thing on a big screen, and the whole team looked amazing. We worked really hard. And look like Miss World Manchi Chiller, really amazing throughout the no, movie. thank you. Scared while he's performing because that creepiness was there throughout the movie. How is Yes. It actually was scary even on set. Some things I was not prepared for at all, and I'm glad it translated on screen. So Harshi, the movie at the end, the game has just begun only. Avunu. So does that mean inko part 2 release cheyabothunara enti? Yeah, part 2 ఉంది. బట్ ఐ వాంటెడ్ టు బీ లైక్ ఓకే ఇది బాగా రిసీవ్ చేసుకుంటే అప్పుడు మనం స్టార్ట్ చేద్దామని వదిలేశాను. బట్ ప్లాట్ ఇస్ దేర్. I just left some hints in between, so I don't know if you guys noticed, but yeah. We did. Yeah. So throughout movie highlight ante aa theater scene ane cheppali. So was it challenging for you? Yeah, physical and mentally, because since I did 15 departments of work for this film, Yeah. so switching between all the roles is like a challenging for me. So వెంటనే అక్కడ ఆ షార్ట్ అయిన వెంటనే I have to go check things, and then I have to shift into the other character and try to see all the other performances. ఇవన్నీ కూడా ఇట్స్ ఫస్ట్ టైం కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ ఛాలెంజింగ్. చేశారు, ప్రొడ్యూస్ చేశారు, అండ్ డిజైన్ కూడా చేశారు. సో ఫస్ట్ ఫిలిం కి రిస్క్ అనుకుంటున్నారా, లేకపోతే వాజ్ ఇట్ హౌ ఇస్ ఇట్? రిస్క్ లేనిది ఏది రాదు కదండి. సో ఇప్పుడు చాలా మంది కొత్త ఫస్ట్ టైం చేసే వాళ్ళు చేస్తారు మూవీస్, బట్ మనం ఒకటి డిఫరెంట్గా ఇవ్వాలి, ఇంప్రెసివ్గా ఉండాలని చెప్పి చేసింది. సో ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ లైక్ ఇట్, బట్ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. Loved it, especially the theater scene. ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మాట్లాడుతుంటే. That means a lot. Really, bro. Thank you so much. How you are feeling the first day watching with your audience? It's a really crazy experience. It's definitely a once in a lifetime thing when you get to see your film on the screen for the first time. So I'm really happy that people are liking it, and I hope people will keep supporting us. One word about your movie. Why people watch your movie? Because the story has a really special message. I think especially in this day and age, the message of mental health and mental illness and the way that it's put together in this film, which is also entertaining, I think that's why. ఏం సినిమా చూసారు బ్రో? బహుముఖ మూవీ చూసాం బ్రో. ఎలా అనిపించింది? సినిమా బాగుంది, ట్విస్ట్ అదిరింది. క్యాజువల్గా మూవీ స్క్రీన్ ప్లే స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఏమనుకున్నా అంటే హీరో క్యారెక్టర్ చాలా ప్లెయిన్గా, అంటే లైక్ ఎట్లా అంటే అమాయకుడు నార్మల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ట్విస్ట్ స్టార్ట్ అయింది. రెండో ఇష్యూ సెకండ్ పార్ట్కి అయితే ఈజీగా నేను ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు. బహుముఖం సినిమా చూసిన నిజంగా అంటే ఒక టిస్ట్లు ఒక రేంజ్లో చూపించాడు అన్న సినిమాలో. అంటే చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్తో పాటు
అంటే మనిషికి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహకు అందని విధంగా చూపించడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆర్ఆర్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాత్రం హైలైట్ కొట్టారు భయ్య. చాలా చాలా బాగుంది సినిమా. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే కొన్ని సీన్స్ మాత్రం అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీంట్లో మాత్రం కొన్ని కొత్త కొత్త విశేషాలు అయితే ఏ సినిమాలో అయినా కొన్ని కొత్త కొత్తవి నేర్చుకుంటాం కాబట్టి ఈ సినిమా కూడా కొన్ని కొత్త కొత్త ట్విస్ట్లతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం బీజం మాత్రం అల్లాడిచ్చేసిండు భయ్య. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. హీరో వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు నిజంగా. ఆ సినిమాలో అన్నిటికంటే నాకైతే నచ్చినవి అయితే ట్విస్ట్లు. అంటే ఇన్ని ట్విస్ట్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం జరిగింది రా భయ్, ఈడేం జరిగింది నెక్స్ట్ ఎవరికి ఊహ అందదు, థాట్ చేయలేం. ఏదైనా సినిమాలు చూస్తే మనం ఆటోమేటిక్ అరే నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుందిరా అన్న అది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కాకపోతే దీంట్లో మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అందనంటే విధంగా ట్విస్ట్లు అయితే పెట్టినారు. చాలా బాగుంది నా సినిమా. ఇప్పుడే బహుముఖం చూశానన్న. బహుముఖం సినిమా చూడడం జరిగింది. మామూలుగా లేదు. ఆ యాక్షన్ థ్రిల్లరు ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూశాక నాకు వచ్చింది హీరోని మీద ఎడిక్షన్. మామూలుగా లేదు సినిమా. అది యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఆ డిజైనర్గా మామూలుగా చేయలేదు. నిజంగా వండర్ఫుల్ సినిమా. అంటే సినిమా బహుముఖం చూస్తుంటే బ్రహ్మయోగంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది సినిమా అయితే. మామూలుగా లేదన్న. ప్రతి ఒక్క అబ్బాయి ఇస్తాడు అమ్మాయికి దిల్లు. ఈ సినిమా చూసి మీరు అంతా అవుతారు చిల్లు. టికెట్లను బుక్ చేసుకోండి భయ్యా, రేపటి నుంచి థియేటర్లన్నీ హౌస్ఫుల్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే బహుముఖం సినిమా చూశాను. అసలు సినిమా చాలా అంటే చాలా బాగుంది. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్యా. ఇప్పుడు వచ్చిన కాలంలో, ఈ మధ్య వచ్చిన కాలంలో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే చిన్న టైప్ ఆఫ్ యాక్టర్స్ అయినా చాలా బాగా చేశారు భయ్య. యాక్టింగ్ అవ్వచ్చు, సినిమా కాన్సెప్ట్ అవ్వచ్చు. అంటే ఆ సినిమా డిఫరెంట్ ఉంది భయ్య. సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. 100% సాటిస్ఫై భయ్య. వచ్చినందుకు, డబ్బులు పెట్టి కొన్నందుకు 100% హ్యాపీ ఫీల్ అవుతారు. సినిమా సూపర్ భయ్య. 100% ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలు వస్తేనే ఇంకా ఫ్యూచర్లో బాగుంటుందని నా ఒపీనియన్ భయ్య.